బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మేము సైతం అంటూ సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు బయలుదేరి వస్తున్న ఎడ్ల బండ్లకు హన్మకొండలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఎడ్ల బండ్లపై వచ్చిన రైతులకు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్వాగతం పలికారు. అనంతరం రైతులను దాస్యం వినయ్ భాస్కర్ అభినందించి సన్మానించారు. బహిలెల్లి పోదాం రారో మన కేసీఆర్ సభకు, తండుగట్టి పోదాం రారో మన బీఆర్ఎస్ సభకు. బండెనక బండి గట్టే 16 బళ్ళు గట్టి బహిలెల్లి పోదాం రారో మన కేసీఆర్ సభకు. ప్రాంతాల నుంచి గత 15-16 నెలల నుంచి ఆటో కార్మికులందరూ కూడా, ఆటో సోదరులందరూ కూడా పడుతున్నటువంటి బాధల గురించి అన్ని అడ్డాలపైన త్రిచక్ర ఆటో సహకార సంఘం వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా మరి సభాస్థలికి చేరుకోవాలని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి ప్రచారం చేస్తూ రావటం జరిగింది. మా యువకులు సైకిళ్ళ మీద ఈ తీరుగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవం ఒక జాతరను తలపించే విధంగా అందరికి కూడా తెలుసు. ఈ వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్ళకోసారి ఘనంగా వైభవంగా స్వచ్ఛందంగా ఏ తిరిగైతే వస్తారో మరి బీఆర్ఎస్ పార్టీ జాతరకు కూడా ఈ సభకు కూడా మరి ఒక పండుగ వాతావరణంలో పిల్ల పాపలతోని పెద్ద ఎత్తున లక్షలాది మందిగా రావటం జరుగుతుంది. ఒక 25 ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఉంటుందో ఆ తీరుగా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో ఘనంగా వైభవంగా మరి అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో స్వచ్ఛందంగా సంతోషంగా దానికి బయలుదేరటం జరిగింది. గత 20 రోజుల నుంచి కేసీఆర్ గారు సమీక్షిస్తూ కేటీఆర్ గారు పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సభ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు వేసవిని దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని కూడా ఆదేశించడం జరిగింది. లక్షలాది మందికి వస్తున్నటువంటి వారికి చల్లటి నీళ్లు, చల్లటి మజ్జిగ ఇవ్వాలని చెప్పి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ కోసం మా డాక్టర్స్ బృందం, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న డాక్టర్ సెల్ వాళ్ళు మరి సుమారు 40 మంది, 40 మరి అంబులెన్స్లో కూడా అంత సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత 10 రోజుల నుంచి ఒక పండుగ వాతావరణంలో ఎల్కతుర్తిలో ఉంది. మరి ఈరోజు కూడా మా చారిత్రాత్మకమైన నగరానికి, మరి చారిత్రాత్మకమైన నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి మా రైతు సోదరులకు మరి ఘనంగా స్వాగతం, మా వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మరి ఈ తీరుగా మరి సభ మరి రేపు ఘనంగా జరుగుతున్న సందర్భంలో అడుగడుగున అధికార పార్టీ నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ పార్టీల ఉనికి ఎక్కడ దెబ్బతింటుందని చెప్పి అడుగడుగున మాకు ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు.